వేసవిలో సాలిడ్ డైట్ కన్నా లిక్విడ్ డైట్ ని ఎక్కువ ఫాలో అవుతుంటారు. అయితే అలా లిక్విడ్ డైట్స్ పాటించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని, కిడ్నీలు కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు. వేసవిలో కొన్ని జాగ్రత్తలు పాటించి ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్న నెఫ్రాలజిస్ట్ డాక్టర్ భారతితో మా ప్రతినిధి భవానీ ఫేస్ టు ఫేస్. కాలంలో చాలా వరకు లిక్విడ్స్కే పరిమితం అవుతూ ఉంటారు. ఎందుకంటే వేసవిలో ఎక్కువగా ఎంత తినాలనిపించినా తినలేరు. అయితే అలా చేయడం కూడా కొంత పొరపాటే ఆరోగ్యానికి హానికరం అంటూ కూడా వైద్యులు తెలుపుతున్నారు. సో ప్రస్తుతం మనతో అయితే భవానీ హాస్పిటల్స్ యొక్క నెఫ్రాలజిస్ట్ భారతి కసిబోయిన గారు మనతో ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. ముఖ్యంగా చూసినట్లయితే ఇందాకలాగానే అంటే లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో ఓవరాల్గా అంటే లిక్విడ్స్ తీసుకోవడం వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటారు, అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకోవడం మంచిది అంటారు, అండ్ ఎక్కువగా ఫుడ్ తీసుకోకపోయినా కూడా కిడ్నీస్కి ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి అంటారు? నమస్కారం అండి. ఈ మామూలుగా వేసవిలో లిక్విడ్స్ చాలామంది లిక్విడ్ డైట్ ఫాలో అవుతుంటారు. కాకపోతే లిక్విడ్ డైట్ తీసుకోవడం వల్ల హానికరము ఏమీ ఉండదు. కానీ మేజర్గా మన వాళ్ళకి అలవాట్లు ఏంటి, కార్బోనేటెడ్ డ్రింక్స్ అనేటివి ఎక్కువ వాడుతుంటారు. ఈ కాలంలో కూల్ డ్రింక్స్ అని, నన్నారని, షర్బత్ అని ఇలాంటివి తీసుకుంటుంటారు. సో ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ వాటన్నిటిలో మనకి ఫ్రక్టోజ్ అనేది షుగర్ ఉంటుందన్నమాట. సో మామూలుగా మనం వాడే ఆహారంలో గ్లూకోజ్ అనేది ఉంటుంది. సూక్రోజ్, గ్లూకోజ్ అనేది కొన్ని రకాలు ఉంటాయి. సో మనం తినే రెగ్యులర్ డైట్లో సూక్రోజ్, గ్లూకోజ్ అనేటివి ఉంటాయి. సో ఈ ఎండాకాలంలో ఏంటంటే చాలామంది కూల్ డ్రింక్స్, ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్కువ వాడడం వల్ల వాటిలో ఫ్రక్టోజ్ అని షుగర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్రక్టోజ్ అనేది కిడ్నీస్ మెటబలైజ్ చేసి దానివల్ల కొన్ని కిడ్నీకి హాని చేసే పదార్థాలు, ఆక్సిడెంట్స్ అంటారు, ఆక్సిడెంట్స్ అనేది తయారైపోయి అవి కిడ్నీ కణాలను దెబ్బతీస్తాయి. దానివల్ల చాలామందికి కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ తయారవుతూ ఉంటుంది. ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ తయారవడం వల్ల కిడ్నీ స్టోన్స్ రావడము, లేదంటే గౌట్ అనేది రావడము, ఇట్లాంటి సమస్యలు తలెత్తవచ్చు. సో కాబట్టి మనము ఎక్కువ ఈ ఎండాకాలంలో ప్లెయిన్ వాటరు, ఏదన్నా మజ్జిగ, షుగర్ లేని వాళ్ళు కొబ్బరి నీళ్ళు, తర్వాత సగ్గుబియ్యం జావా, రాగి జావా ఇలాంటి లిక్విడ్ డైట్ తీసుకోవడం మంచిది. కార్బోనేటెడ్ డ్రింక్స్కి దూరంగా ఉండాలి. ముఖ్యంగా అంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు సమ్మర్ లేదు, వింటర్ లేదు, కొన్ని డేస్ ఛాలెంజ్ అంటూ స్టార్ట్ చేస్తున్నారు. లైక్ ధనియాలు, అలాగే చియా సీడ్స్, మెంతులు, జీలకర్ర ఇవన్నీ కూడా కలిపి నైట్ అంతా, ఓవర్ నైట్ అంతా నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ తాగుతున్నారు మ్యామ్ కొంతమంది లిక్విడ్ ఛాలెంజెస్ చేసేవాళ్ళు. సో అలా చేయడం వలన ఈ సమ్మర్లో ఆ వెయిట్ లాస్ ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందా? ఈ ఫుడ్ ఫాలో అవడం వల్ల మనకి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవ్వడం అటువంటిది ఉండదు. కానీ మీరు చెప్పే వెయిట్ లాస్ అంటే ఇప్పుడు ఖాళీ దొరికింది కదా, టైం ఉంటుంది, ఇట్లా అని జిమ్కి వెళ్దాము, జిమ్లో ఎక్సర్సైజ్ ఎక్కువ చేద్దాం అనే వాళ్ళల్లో ఈ సమ్మర్లో ఎక్కువ జిమ్ చేయడము, జిమ్ చేయొచ్చు కానీ లిమిటెడ్గా చేసుకోవాలి, హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. సో డీహైడ్రేషన్ ఎక్కువ అయిపోతే మనకి కండరాలు అనేటివి దెబ్బతింటాయి. దాన్ని ర్యాబ్డోమయోలైసిస్ అంటారు. సో ఈ ర్యాబ్డోమయోలైసిస్ అవ్వడం వల్ల ఏంటంటే కండరాలు దెబ్బతిని ఆ కండరాల్లో ఉన్న చెడు కణాలన్నీ వెళ్ళి కిడ్నీని డ్యామేజ్ చేస్తాయి. సో అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది డెవలప్ అవుతుంది. సో ఎందుకంటే చెమట రూపంలో మనకు తెలియకుండానే చాలా వరకు మన ఒంట్లో నీరు అనేది మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ ఎండాకాలంలో ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు సరిపడా నీరు, ద్రవ పదార్థాలు జాగ్రత్తగా తీసుకోవాలి. అండ్ లిమిటెడ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కండరాలు దెబ్బతిని ర్యాబ్డోమయోలైసిస్ వల్ల కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వెయిట్ లాస్ దాని గురించి ఫాలో అయ్యే వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇది ఓవరాల్గా కూడా ఈ వేసవి కాలంలో వెయిట్ లాస్కి ఎవరైతే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారో వారు మ్యామ్ తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఆ స్టెప్స్ని ఫాలో అవుతూ వెయిట్ లాస్కి ఫార్వర్డ్ అవ్వాలంటూ కూడా తెలుపుతున్నారు. అలాగే షుగర్, అలాగే బీపీ ఉన్నవారు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏవైతే కొబ్బరి నీళ్ళు కానివచ్చు, అలాగే మజ్జిగ లాంటివి, సబ్జా గింజల నీళ్ళు, సగ్గుబియ్యం జావ ఇలాంటివి, రాగి జావ ఇలాంటివి తాగుతూ ఉంటే ఆరోగ్యాన్ని కూడా కొంత కాపాడుకునే వారు అవుతారు. అయితే వేసవి కాలంలో ఎక్కువగా ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడని వారు ఇలా లిక్విడ్స్ అన్నా తీసుకోవాలి, లేని వల్ల స్టోన్స్ ఫామ్ అయ్యి కిడ్నీస్కి కూడా కొంత ప్రాబ్లం వస్తుందంటూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రంగాతో భవానీ, సిటీ 24x7 విజయవాడ నుండి.